హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో ఏంటంటే 3 days వ్లాగ్ కలిపి ఒకే వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా? మ్యాటర్ ఏంటంటే అమ్మ విలేజ్ నుంచి వచ్చింది అండ్ అలాగే నాన్న కూడా వచ్చారు అండ్ అక్క రాఖీ పండుగ వస్తుంది కదా అని అక్క కూడా వచ్చిందన్నమాట. సో అమ్మ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది. సో దానికోసం ఆ అమ్మవారి కోసం చిన్న డ్రెస్ అయితే చూస్తుంది అన్నమాట. ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మవారి కోసం ఇలాంటి ఒక డ్రెస్ అయితే అమ్మ తీసుకుంటూ ఉంటుంది. ఏంటంటే కంచుతో అమ్మవారికి తయారు చేసింది అన్నమాట. అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అది కంచుతో అన్నమాట. మహాలక్ష్మి విగ్రహం ఉంటుంది కదా, సో అది. సో పూజ రోజుకైతే వచ్చేసాము. ఈరోజు పూజ మార్నింగ్ లేచి అందరూ ఉదయాన్నే లేచి హడావిడిగా చాలా పనులు అయితే చేసేసారన్నమాట. బట్ నేనైతే లేట్గా లేచాను అండ్ అలాగే ఈరోజు డ్యూటీ కూడా ఉంది. బట్ బుజ్జి ఏంటంటే డ్యూటీకి వెళ్ళొద్దులేండి అని చెప్పింది. బట్ మనమైతే వినం కదా, అన్ని టైం చూసేసుకుని అన్ని వర్క్ చూసేసుకుని డ్యూటీకి అయితే వెళ్ళిపోతూ ఉంటాను అన్నమాట. సో బుజ్జి మీనాక్షి ఇక్కడ వరలక్ష్మి వ్రతం రోజు 8 అష్టలక్ష్మిలు వస్తారు కదా, పేరెంటాలు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడం కోసం, ఈ వస్తువులు ఇవ్వడం కోసం రెడీ చేస్తుంది అన్నమాట. గాజులు, గోరింటాకు, కుంకుమ, అలాగే ఒక బ్లౌజ్ పీస్ అన్నమాట. సో ఇక్కడ పులిహారి రెడీ చేశారు. పులిహారితో పాటు చాలా రకాల ఐటమ్స్ అయితే రెడీ చేశారన్నమాట. కాసేపట్లో మీనాక్షి మీకు వ్లాగ్లో జరిగిన విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ గాయస్, మీ అందరికీ ఎలా ఉన్నాం? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? సో ఈరోజు మా ఇంట్లో పూజ అవుతుంది, వరలక్ష్మి పూజ. సో ఈరోజు మా అమ్మ, పెద్దమ్మ, దీది, అత్త, తాత వీళ్ళందరూ పూజలో బిజీగా ఉన్నారు. సో నేను ఈరోజు చాలా మంచి వీడియో పూజదే చేస్తున్నాను. మా దీది ఇప్పుడు ఆర్తిస్తుంది, అన్నీ చేస్తుంది. ఇప్పుడు మా ఇంటికి గెస్టులు వస్తారు. వాళ్ళు వచ్చి మా మమ్మీ అందరికి పంచుతుంది. ఎక్కడేట అవుతుంది? వావ్, పూరి. అక్కడ బూర్లు, ఇక్కడ బూర్లు. ఇంకా యాకేమనరా తాత? పూరి. గైస్ చూడండి మా దీది ఎంత బాగా ఇచ్చేస్తున్నది. ఈ ఫ్రూట్స్, ఇది ముందుతో నీరు, ఈ బూర్లు, పులిహారి, సేమియా, జావా, శనగలు, ఇంకా పూరి. చూడండి ఎంత బాగున్నది మా దేవుడు. ఇక్కడ చిన్న మంచిగా వర్షం పడుతున్నది. హాయ్ బోల్తారు రాఖీ. హాయ్. చూడండి ఇది మా అమ్మ ముగ్గేసి ఉన్నది. పెద్దంకి అస్సలు అల్లరి పెట్టాడు, పనులు ఉన్నప్పుడే ఎక్కువ అల్లరి పెడుతుంటాడు. అమ్మ దీదికి పసుపు తగిలేస్తుంది. మా మమ్మీ తగిలేస్తుంది. ఇక్కడ మా మమ్మీ ఏమంటే ఆంటీ వాళ్ళకి పసుపు కాలుకి రాస్తుంది. ఇక్కడ తాళి మా పెద్దమ్మ మంచికి పేరేస్తుంది అందరి కోసం, నాలుగు ఇవన్నీ పెట్టడానికి. ఇప్పుడు ముగ్గురు సోఫా మీద కూర్చున్నారు. ఇక్కడ మా అత్త నాకు నలుగు పెడుతుంది. పసుపు రాస్తుంది. పారాని పెడుతుంది. పసుపు అయిపోయింది. అందరికి అయిపోయింది పారాని. తర్వాత
అలాగమ్మా ఉండి దీవించు నాకు పాడాలకు బాగా దీవించిన బట్టి వాళ్ళు ఉన్నారు అలాగా మేము వస్తాను అరే అమ్మ మొహం తీయాలి అంతే మేమేంటి అదే అనుకుంటున్నాము అమ్మవారి చీర చూపించాము. ఓకే గైస్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను డ్యూటీకి అయితే వచ్చేస్తాను. డ్యూటీకి ఇలా షెడ్కి ఎంట్రన్స్ అయ్యాను. అక్కడ ఏంటంటే అప్రెంటిస్ వాళ్ళు ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా చాలామంది జాయిన్ అయ్యారన్నమాట. వాళ్ళకి ఏంటంటే సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తున్నారు. సేఫ్టీ ట్రైనింగ్ భాగంలో ఏంటంటే ఇది ఫైర్ ఎగ్జాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఎలా యూజ్ చేయాలి అని చూపిస్తున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ అప్రెంటిస్ కుర్రవాళ్ళు అన్నమాట. చాలామంది వచ్చారు ఈ సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం షెడ్లో ఏంటంటే షెడ్లోనే అని కాదు, జోన్స్లో ఏంటంటే బిలాస్పూర్ జోన్లో అప్రెంటిస్ వేకెన్సీస్ అనేవి తీస్తూ ఉంటారు అన్నమాట. దాంట్లో భాగంగా చాలామంది వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. చూడండి, 4 నుంచి డ్యూటీ అయితే నాది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో 3 నిమిషాలు ఇంకా ఉంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీది అన్నమాట, నెక్స్ట్ డే అన్నమాట. రాఖీ రోజు వ్లాగ్ అన్నమాట. ఇది మీనాక్షి షూట్ చేస్తుంది. నేను ఇలా షూట్ చేయమ్మా అలా షూట్ చేయమ్మా అని చెబుతూ ఉన్నాను అన్నమాట. ఏంటంటే గైస్, మనం ఉన్నా లేకపోయినా కానీ మనకి మిగిలేవి ఈ వీడియోలు ఈ ఫోటోలు మాత్రమే. టైం కుదిరినప్పుడల్లా తప్పకుండా ఫోటోలు వీడియోలు అనేవి మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. డాటా స్టోరేజ్ గురించి ఈ రోజుల్లో అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. అంత స్టోరేజ్ అయితే మన వద్ద ఉందన్నమాట. ఓకే కదా. సో అప్పట్లో పాతకాలంలో ఏంటంటే ఇలా ఫోన్లు ఇవన్నీ ఉండేవి కావు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం మన జ్ఞాపకాలని తప్పకుండా స్టోర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది గైస్, ఇప్పుడు మా బామ్మర్దికి మా వదిన రాఖీ కడుతుందన్నమాట. మా బుజ్జి అయితే కట్టేసింది ఆల్రెడీ అండ్ మా వదిన కడుతుంది. మా బామ్మర్ది ఈరోజు బుక్ అయిపోయాడు అన్నమాట. పెళ్ళైన తర్వాత మొదటిసారి మా బామ్మర్ది అంటే రాఖీ పండగకి ఇంటికి వచ్చాడు. ఇంతకుముందు బిలాయి చాలాసార్లు వచ్చాడు అనమాట. బట్ రాఖీ పండగకి ఫస్ట్ టైం వచ్చాడు. ఇక్కడ నేను మా అక్కకి స్వీట్ తినిపిస్తున్నాను అండ్ అలాగే నాకు కూడా మా అక్క తినిపించింది అండ్ అలాగే మా బుజ్జి వాళ్ళ అన్నయ్యకి తినిపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ మా అన్నయ్య కూడా మా అక్కకి స్వీట్ అయితే తినిపిస్తున్నాడు అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మేము రాఖీ మార్నింగ్ మేము కట్టించుకుంటున్నాం. చాలామంది ఏంటంటే మార్నింగ్లో ఇక్కడ ముహూర్తం లేదు అని చెప్పారు. బట్ మేము పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కున్నాం, మార్నింగ్ ముహూర్తం ఉంది, కట్టించుకోవచ్చు, నో ప్రాబ్లం అని 9 గంటల తర్వాత. సో ఇక్కడైతే నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను మా అక్కది. చూడండి, సో ఇప్పుడు ఏంటంటే రాఖీ గిఫ్ట్లు ఇవ్వాలన్నమాట. రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఏదో ఒక గిఫ్ట్ ఆనవాయితీగా మారింది. అప్పట్లో గిఫ్ట్లు ఇచ్చేవారు, చీరలు ఇలా ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే అంత క్యాష్ అన్నమాట, డిజిటల్ మనీ లేదా క్యాష్ రూపంలో ఏదో ఒక మన ఆనందం కోసం, వాళ్ళ ఆనందం కోసం ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇచ్చేస్తూ ఉంటాము. ఇక్కడ అక్క అయితే హారతి ఇస్తుంది, రాఖీ కట్టిన తర్వాత హారతి ఇస్తుంది అన్నమాట. సో అండ్ తర్వాత మా బుజ్జి కూడా వాళ్ళ అన్నయ్యకి హారతి ఇస్తుంది. ఒకే పల్లెంలో అందరికీ హారతి అయితే ఇచ్చేసారన్నమాట, వేరువేరుగా. చూస్తున్నారా? అండ్ అక్కడ మా రాఖీ కార్నర్లో రాఖీ నిలబడి ఉంది చూడండి, వాళ్ళ మామయ్యతో ఆడుతూ ఉంది. సో ఇది చాలా హ్యాపీగా చాలా సందడిగా రాఖీ పండుగ మా ఇంట్లో జరిగింది. అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా జరుపుకున్నాం అందరం కలిసి. ఆంధ్రాలో 15 రూపాయల కన్నా ఎక్కువ కూర్చోండి, అక్కడ పిల్లల బ్యాచ్. నువ్వు అన్ని పెట్టమ్మా, అన్ని పెట్టు, అన్ని చందనం మీద పెట్టు, చందనం మీద పెట్టు.
ఇద్దరు అన్న కట్టండి, వాళ్ళిద్దరు తమ్ముడు కట్టండి, వాళ్ళిద్దరు తమ్ముడు మళ్ళీ ఇంకొక మూడే రాకి దేవుడా రాఖీకి రాఖీకి కొద్దిగా ఓ నాయన అక్షంతలేనా అరే చాలరా చాలరా వాళ్ళకి ఎక్కువ ఇచ్చేకండి అన్ని చిప్స్లు చిప్స్ ప్యాకెట్లకి కాలు మొక్కు నాన్న కాలు మొక్కు మెల్లిగా మెల్లిగా స్లో చాలా పెద్ద పండుగ ఇది, అన్నదమ్ములు అక్క సో ఇది గైస్ ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే వరలక్ష్మి వ్రతం, అలాగే నా డ్యూటీ వ్లాగ్ అండ్ అలాగే ఫ్యామిలీతో నేను ఎలా ఉంటాను అనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను అన్నమాట. అండ్ రాఖీ పండుగ అయితే చాలా సందడిగా చేసుకున్నాము. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒక రైల్వే టెక్నీషియన్ వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్. रेशम का तार भैया का मतलब भैया मुझे बहुत सारे गाना आते हैं। तो गा नहीं रही अभी।